హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 2024లో ఆషాఢ అమావాస్య ఎప్పుడు వచ్చింది? ఆషాఢ అమావాస్య రోజు ఏం చేస్తే మన కుటుంబానికి ఉన్న పితృదోషం తొలగిపోయి పితృదేవతల ఆశీర్వచనం మన కుటుంబంపై ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆషాఢ అమావాస్యను భీమ అమావాస్య అని కూడా అంటారు. ఈ ఏడాది ఆషాఢ మాసం జూలై 6న ప్రారంభమైంది. అలాగే ఆగస్టు 4వ తారీఖున అమావాస్య వచ్చింది. ఈ రోజుకున్న విశిష్టత ఏంటో తెలుసుకుందామా ఇప్పుడు? ఆషాఢ అమావాస్య, భీమ అమావాస్య, జ్యోతిర్భీమేశ్వరి అమావాస్య ఎలా పిలిచినా ఒకటే. ఈ ఏడాది ఆషాఢ అమావాస్య ఆగస్టు 4న ఆదివారం వచ్చింది. ఆషాఢ మాసం ఆదివారం అత్యంత పవర్ఫుల్ అని చెప్తారు. హిందూ మత గ్రంథాల ప్రకారం ఆషాఢ అమావాస్య రోజు పితృతర్పణాలు ఇస్తారు. ఇలా చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని, తద్వారా వంశ వృద్ధి జరుగుతుందని అంటారు. ఈరోజు పవిత్ర స్థలాలను సందర్శించి నదీ స్నానం ఆచరించి పిండ ప్రదానాలు చేస్తారు. ఈరోజు పెద్దల పేరుతో చేసే దాన ధర్మాల వల్ల వారికి జనన మరణ చక్రం నుంచి విముక్తి లభించి మోక్షం పొందుతారు. ఈ ఆషాఢ అమావాస్య ఆగస్టు 3 శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమై ఆగస్టు 4 ఆదివారం మధ్యాహ్నం 3:54 వరకు ఉన్నాయి. పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు కాబట్టి సూర్యోదయానికి అమావాస్య ఉన్న రోజే పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఆగస్టు 4 ఆషాఢ అమావాస్య వచ్చింది. ఈ ఆషాఢ అమావాస్య రోజు ఏం చేయాలి? ఈ పవిత్ర రోజు నదుల్లో స్నానం ఆచరించాలి. పితృపూజ చేసి తర్పణాలు విడిచిపెట్టి అర్హులైన బ్రాహ్మణులకు అన్నదానం అనగా స్వయం పాకం అంటే బియ్యం, పప్పులు, కూరగాయలు, వస్త్రదానం అలాంటివి చేయాలి. అనంతరం పేదలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేస్తే పితృదేవతల ఆశీస్సులు మీపై ఉంటాయి. ముఖ్యంగా జాతకంలో పితృదోషం ఉండేవారు ఈరోజు ఆలయాలకు వెళ్ళి భగవంతుడికి నమస్కరించి అనంతరం ఆలయ పరిసరాల్లో ఉన్న ఏదైనా పూల చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించాలి. ఈ ఆషాఢ అమావాస్య పూజ ఎలా చేసుకోవాలి? ఈ ఆషాఢ అమావాస్య రోజు ఇంట్లో దేవుడి మందిరం దగ్గర పీఠంపై ఎర్రని వస్త్రాన్ని ఉంచండి. దానిపై శివపార్వతుల ఫోటో పెట్టి పూజ చేయండి. పరమేశ్వరుడికి ప్రీతికరమైన బిల్వపత్రం, పార్వతీదేవికి పసుపు కుంకుమ పూలతో పూజ చేయండి. సుమంగళి ఉపయోగించే అన్ని వస్తువులను పార్వతీదేవి పూజ కోసం వినియోగించవచ్చు. అమావాస్య గడియలు ముగిసిన తరువాత ఆ సుమంగళి వస్తువులన్నీ ఎవరైనా ముత్తైదుని పిలిచి బొట్టు పెట్టి అందించాలి. ఇలా చేస్తే మీ దాంపత్య జీవితంలో ఉండే దోషాలు తొలగిపోతాయి. అమావాస్య రోజు ఏ పనులు మనం చేయకూడదు తెలుసుకుందాం. నూతన వస్త్రాలు, చెప్పులు అమావాస్య రోజు అస్సలు కొనకూడదు. లక్ష్మీదేవితో సమానమైన బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసేందుకు అమావాస్య మంచిది కాదు. నూతన వ్యాపారం, ఉద్యోగం, నూతన పెట్టుబడులకు అమావాస్య అస్సలు అనుకూలమైన రోజులు కాదు. నూతన వాహనం కూడా అమావాస్య రోజు కొనకూడదు. కేవలం ఈ రోజు పితృదేవతలను పూజించి దాన ధర్మాలు మాత్రమే చేయాలి. విన్నారు కదండి, ఆషాఢ అమావాస్య 2024లో ఎప్పుడు వచ్చింది? ఆ రోజు మనం ఏం చేస్తే పితృదేవతల ఆశీర్వచనం మనపై ఉండి పితృదోషం ఉన్న వాళ్ళకి పితృదోషం తొలగిపోతుందనేది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.